హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 28 శుక్రవారం తులారాశి వారి దినఫలాలు చూసినట్లయితే వారికి ప్రమాదం జరగబోతోంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే తులారాశి వారి యొక్క దినఫలాలు జూన్ 28 శుక్రవారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ సమయంలో వారికి ప్రమాదం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుంచి వారు బయటపడగలుగుతారు, ఇలాంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే ముఖ్యంగా తులారాశి జాతకులు సంస్థల స్థాపన, సంస్థల విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు బాధ్యతలను అన్నింటినీ కూడా తమ నెత్తిన వేసుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు. తులారాశి వారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరికి లౌక్యం ఎక్కువగానే ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. అలాగే తులారాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహలం కూడా ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. అయితే రేపు జూన్ 28 శుక్రవారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలు చూసినట్లయితే మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు. కానీ ఒక్క అంశంలో మాత్రం వీరికి ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి జాతకులకు రేపు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేక చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఒక మంచి వార్తను రేపు వినబోతున్నారు. వారి యొక్క అడ్రస్ కనుక్కోవటానికి మీకు ఏదైనా మార్గం దొరకడం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫోన్ నెంబర్ మీకు లభించడం కావచ్చు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. అధిక లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు అయితే కనిపించడం లేదు. కానీ మీకు వినియోగదారులలో ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీ పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లవచ్చు. ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా, వ్యాపారాన్ని విస్తరించాలని ఎదురు చూస్తున్నా, నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక రేపు దీని గురించి ఒక చక్కని డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మునుపు వారు అనుభవించినటువంటి సవాళ్లు ఏమైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఖచ్చితంగా సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్తారని చెప్పుకోవచ్చు. జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఈ యొక్క తులారాశి వారు రేపటి దినఫలాల్లో పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి వారి జీవితంలో అద్భుతం అయితే జరగబోతోంది. ఫలితం మీకు అనుకూలంగా రాబోతోంది. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు పడుతున్న బాధలకి, కష్టాలకి ఒక విముక్తి దొరకబోతోందని చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా మీ యొక్క కోరిక తీరబోతోందని చెప్పుకోవాలి. కాకపోతే ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అనుకోని ఖర్చు కనిపిస్తుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. అంటే మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేయవచ్చు, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కి చిన్న అనారోగ్య సమస్య వచ్చి దాని గురించి అయినా సరే డబ్బు ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే ఎవరైనా డబ్బు అప్పుగా అడగటం వల్ల అనుకోని విధంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం.
ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ముఖ్యంగా షూరిటీ సంతకాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకపోవటం మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు రేపటి దినఫలాల ప్రకారం చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వారు అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో కొంత ఉపశమనాన్ని, ఊరటను అయితే పొందబోతున్నారు. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అయితే మీకు లభించబోతోంది. ఇక అదేవిధంగా ముఖ్యమైన అంశం తులారాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం గురించి చూసుకున్నట్లయితే పురుషుల విషయంలో స్త్రీలకి, స్త్రీల విషయంలో పురుషులకి ఏ విధంగా కొన్ని నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే మీరు స్త్రీలు అయితే కనుక పరాయి పురుషులతో అతిగా సన్నిహితంగా మాట్లాడటం వల్ల కావచ్చు, లేకపోతే మీరు పురుషులైతే పరాయి స్త్రీలతో మీరు కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పైన కొన్ని నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా కొన్ని రూమర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అవకాశం మాట్లాడటానికి, ఎదుటివారికి ఇవ్వకుండా ఉండటానికి మీరు ప్రయత్నించండి. లేకపోతే మానసికంగా మీరు కృంగిపోయే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. అలాగే తులారాశి వారు మీ జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటం వల్ల అపార పుణ్య ఫలితాన్ని దక్కించుకుంటారు. అవసరంలో ఉన్నవారికి ఏ రూపంలో అయినా మీరు చేసే సహాయం జన్మ జన్మలుగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి రేపు ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.